ఆ రోజు నైట్ మర్డర్ జరిగే నైట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తున్నారు. ఎవరు ఆ ఫ్రెండ్స్? కార్తిక్, సుబ్బు అని మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా. ఓకే, లేరా ఇప్పుడు ఇక్కడ వాళ్ళు? అంటే ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తెలుసా ఈ అబ్బాయిని మర్డర్ చేస్తారన్న విషయం తెలుసా? 7:30 నుంచే కత్తులు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. అంటే వీళ్ళకైతే వాళ్ళిద్దరు కూడా ఏం తెలియదు. వీళ్ళు అంతకుముందే 5 o'clock వరకు అప్పుడు ఫోన్ చేసినట్టు, ఇలా మ్యాచ్ ఉంది కదా సాయంత్రం చూద్దామని. వీళ్ళు అటాక్ చేసినప్పుడు కార్తిక్, సుబ్బు ఇద్దరు ఉన్నారా? కార్తిక్, సుబ్బు ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఎందుకు కాపాడే ప్రయత్నం చేయలేదు అనుకోవచ్చు. అంటే వాళ్ళు ఫస్ట్ ఒక 5 మంది ముంగటి నుంచి పోయారంట. వాళ్ళ తమ్ముడు ఉండి అరే ఇటు రారా అని పిలిచినట్ట ఎవరిని. ఓకే, వీళ్ళు పక్క నుండి అరే అరైతురే కాదు నీకంటే పెద్దోడు కదా మంచిగా మాట్లాడని చెప్పారంట. ఎవరు? కార్తిక్, సుబ్బు. సుబ్బు ఎవరిని వెనకలు వేసుకొని సైడ్కి రారంటే సరే సైడ్కి వచ్చి మాట్లాడుకుంటుంటే సడన్ గా ఏదైతే మనోజ్ ఉన్నాడో చాకు తీసినట్టు. మనోజేనా ఫస్ట్ అటాక్ చేసింది? అంటే చాకు తీసినట్టు ఆయన వెనక జేబులో నుంచి. అప్పటికి ఎవరు వాళ్ళ మమ్మీకి కాల్ చేసి మాట్లాడుతుండు. మమ్మీ ఇట్లా చంద్రిక వాళ్ళ బ్రదర్స్ వచ్చారు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే, మాట్లాడుతుంటేనే ఆయన చాకు తీసుకొని కొట్టేసినాడు. వీళ్ళు ఫ్రెండ్స్ పక్కన లేరు అప్పుడు చాక్ తీసుకొని కొట్టేసే టైం. అయితే అదే టైంలో ఆ చాక్ తీసినప్పుడు సుబ్బు అనేటోడు వెనక నుంచి వచ్చి పట్టేసుకుండు. ఈ చాక్ ఎప్పుడైతే చూసిండో ఇంకొకరికి చేసినట్టు ఆ చాక్ పాస్ చేసిండు. ఏదైతే 8 to 12 మెంబర్స్ వచ్చారో ఈ కార్తిక్ ని కూడా కొడుతారు. అప్పటికి వీళ్ళు అందరూ అబ్జర్వ్ చేయలేకపోయారు. అంత కొడతారేమో అని అంత అనుకున్నా చాకు తీసి కుట్టేస్తారు కుచ్చుతారని అంత అనిపించలేదు. వాళ్ళు తీసుడు కుచ్చి. మీకు ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళందరూ ఒక ప్రీ ప్లాన్ గానే చేసిరు అనుకుంటారా? అన్ఎక్స్పెక్టెడ్ గా గొడవలో డిస్కషన్ అయ్యి అటాక్ జరిగింది అనుకుంటున్నారు? ప్రీ ప్లాన్ అనుకుంటున్నాం మేము. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. ఏదైతే యవాన్ ఎవరైతే ఉన్నారో అతని సంఘటనలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఇక్కడ. ఈరోజు దినాలు కాబట్టి అందరు వచ్చారు ఇక్కడికి. ఒకసారి ఎట్లా ఉండేటోడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమందిని నేను అడిగితే అబ్బాయి చాలా మంచోడు, అబ్బాయికి ఎలాంటి రిమార్కు పెట్టడానికి లేదని డిపార్ట్మెంటే చెప్పింది. అలాంటిది వీళ్ళ ఫ్రెండ్స్తో ఏ విధంగా ఉండేటోడు, అసలు ఎట్లా జరిగింది, వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉందా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఈ సంఘటన జరిగే ముందు మీతో ఎప్పుడన్నా ఏదైనా నాకు థ్రెట్ ఉంది అని ఏదైనా చెప్పుకోవడం ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి? లేదన్న అట్లా ఏం చెప్పలేదు ఎప్పుడు. ఓకే, అంటే నార్మల్గా వీళ్ళకి గొడవ ఉండేదని తెలుసు అంతేగాని ఈ మధ్యలో ఎప్పట్లో గొడవలు అనేది ఈయన కూడా ఏం చెప్పకపోయేది. ఇట్లా ఆయన కూడా వదిలేసుకోండి ఆయన ఇవన్నీ దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా ఆయనకి ఏం వడ్లేసుకోండు. దీనికి సంబంధించిన గొడవ ఎందుకని లైట్ తీసుకున్నాడు. అంటే గొడవ పడతారని కూడా ఆయనకు తెలియదు. ఈ కాల్ అప్పుడు ఏదైతే ఉందో అది కాల్ గురించి కూడా ఎవరికి చెప్పలే. ఆయన కూడా లైట్ తీసుకుని సరేలే వదిలేసిన కదా ఏం కాదులే అనేది వదిలేసుకోండు. కానీ సడన్ గా ఇట్లా అయితేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ డిస్కషన్ జరిగి వాళ్ళ బావ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇతను ఎవరైతే మీ ఫ్రెండ్ ఉన్నాడో మీ ఫ్రెండ్ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేసిండా మాట్లాడలేదు అసలు? అంటే ఈ కాల్ ఏదైతే ఉందో అది అప్పుడు November 12th ఏమైందంట. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదని తెలిసింది. మరి అంటే ఈయన పర్సనల్గా ఏమైనా మాట్లాడలేదు తెలీదు. బట్ మాట్లాడలేదు. అవెన్స్ కి ఆల్రెడీ కాల్ చేసింది అమ్మాయి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పడం కూడా జరిగిందని చెప్పారు. మీతో ఎవరితోనన్నా షేర్ చేసుకున్నాడు ఈ విషయం? లేదు, అట్లా ఏం షేర్ చేసుకోలేదు, చెప్పలేదు. ఆ రోజు నైట్ మర్డర్ జరిగే నైట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తున్నారు. ఎవరు ఆ ఫ్రెండ్స్? కార్తిక్, సుబ్బు అని మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా. ఓకే, లేరా ఇప్పుడు ఇక్కడ వాళ్ళు? లేరంటే వాళ్ళు ఇద్దరు తింటారు బయటకు వెళ్ళారు. అసలు ఏమైనా చెప్పిరా మీకు ఏం జరిగింది ఆ రోజు? ఎందుకు అక్కడికి గల్లీలకు అంటే 7:30 నుంచే ఇది ప్లాన్ జరుగుతూ ఉన్నదని మేము ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయము. అంటే ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తెలుసా ఈ అబ్బాయిని మర్డర్ చేస్తారన్న విషయం తెలుసా? 7:30 నుంచే కత్తులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. దీని వెనుక సాయి జస్ట్ ప్లానింగ్ చేసిండు, సాయి చంపలేదని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళకైతే వాళ్ళిద్దరు కూడా ఏం తెలియదు. వీళ్ళు అంతకుముందే 5 o'clock వరకు అప్పుడు ఫోన్ చేసినట్టు, అరే ఇలా మ్యాచ్ ఉంది కదా సాయంత్రం చూద్దామని. 8:30కి అట్లా 8:20కి కాల్ చేసిండు. వాట్సాప్ కాల్ చేసి అరే ఇట్లా మ్యాచ్ ఉంది కదా చూద్దామని చెప్పిండంట. కార్తిక్ ఉన్న సుబ్బు కలిసి ఇక్కడ ఇదే ప్లేస్కి వచ్చారు. వచ్చి నేను తీసుకొని వెళ్ళి సుబ్బు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చారు. అంటే సుబ్బుకి అరుగు ఏదైతే ఉందో ఏవాంశ్ మర్డర్ చేసిన అరుగు అది వీళ్ళ ఫ్రెండ్దా? ఏవాంశ్ వాళ్ళ ఫ్రెండ్దా అది? అంటే ఒక 50 meters పక్కన సుబ్బు వాళ్ళ ఇల్లు అది. మేము అక్కడ ఆ ప్లేస్ లో కొంచెం గణేశుడు పెట్టినాము, ఏమన్నా యాక్టివిటీ కిరాణా షాప్ దగ్గర అక్కడ యాక్టివిటీస్ ఏమన్నా అక్కడే చేసుకుంటాము. ఇంకా ఏమన్నా ఫ్రీ టైం ఉన్నప్పుడు అక్కడ కూర్చొని ఉంటాం. వీళ్ళు అటాక్ చేసినప్పుడు కార్తిక్, సుబ్బు ఇద్దరు ఉన్నారా? కార్తిక్, సుబ్బు ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఎందుకు కాపాడే ప్రయత్నం చేయలేదు అనుకోవచ్చు. అంటే వాళ్ళు ఫస్ట్ ఒక 5 మంది ముంగటి నుంచి పోయారంట. వీళ్ళంతా పట్టించుకోలేదు. నార్మల్గా తిరుగుతారు, ఇదే మన ఏరియా వాళ్ళే కదా అన్నట్టే పట్టించుకోవాలి. వీళ్ళు మ్యాచ్ చేసుకుంటున్నారంట. మ్యాచ్ చేసుకుంటున్న టైంలో మళ్ళీ వాళ్ళు ముంగటికి అప్పటికి పక్కన వాళ్ళతో అరే వీళ్ళు చంద్రిక వాళ్ళ బ్రదర్స్ రా అని అన్నాడంట. ఎవరు? అవెన్స్ యవన్ అనగానే వీళ్ళుండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు ఉండి అరే ఇటు రారా అని పిలిచినట్ట ఎవరిని.
ఓకే. వీళ్ళు పక్క నుండి అరే అరైతురే కాదు నీకంటే పెద్దోడు కదా మంచిగా మాట్లాడని చెప్పారంట. ఎవరు? కార్తిక్, సుబ్బు. సుబ్బు ఎవరిని వెనకలు వేసుకొని. ఎవరు ఇది అన్నది? ఎవరు అంటే మన శ్రీశైలం కొడుక? శ్రీ పరమేష్ డాన్, ఆయన నిక్ నేమ్ డాన్. డోనా? నిక్ నేమ్ ఇది ఫుల్ కంప్లీట్ మర్డర్ అన్నాడు ఆయన. డోనా? లేదు లేదు లేదు, అమ్మాయి వాళ్ళ తమ్ముడు. అరే ట్రారా, అమ్మాయికి తమ్ముడు ఉన్నాడా? ఓన్ బ్రదర్ ఉన్నాడు అందులో. అరే ట్రానా అంటే లేదురా అరైతురే కొట్టకండి మంచిగా మాట్లాడని చెప్పిండంట. అంటే లేదు కొంచెం పర్సనల్గా మాట్లాడుకుంటాం అని అంటే సరే పర్సనల్ అంటుండు కదా వాళ్ళ అమ్మాయి వాళ్ళ చెల్లె విషయం కదా వాళ్ళ అక్కది కదా అని వీళ్ళు కొంచెం సైడ్కి వచ్చిరంట. సరే మాట్లాడుకుంటారు కదా. ఈ అబ్బాయా? లేదు, మొత్తం మీద అక్కడ నార్మల్గా క్రికెట్ కోసం కూర్చున్నారని చెప్తా ఉన్నారు. ఇక్కడ వీళ్ళ ఫస్ట్ మనకు తెలిసింది ఏంటంటే ఫ్రెండ్స్ హస్తం కూడా ఉందని చెప్పారు ఫస్ట్. ఈ అబ్బాయి ఎవరు? అమ్మాయి సొంత తమ్ముడా శ్రీశైలం కొడుక? సొంతం తమ్ముడు. ఈయననేనా? ఈయన అంటే పిలిచిండంట రే ట్రారా అని. ఓహో, ఏం చేస్తాడు ఈయన? తెలియదు అన్న, అంటే నార్మల్ స్టూడెంటే. డాన్ ఈయననేనా? అంటే నిక్ నేమ్ డాన్ అని తెలుసు. ఓహో, నిక్ నేమ్ డానా? ఓకే ఓకే. అంటే మళ్ళీ మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అని అడుగుతున్నా నేను. డాన్ అంటే భయం అవుతుంది అట్లా. నిక్ నేమ్ డాన్. ఓకే, ఈయననేనా? ఏదో కంప్లీట్ అయిందని ఏదో స్నాప్చాటా ఏదో పెట్టి. ఈయన ఎవరు? మర్డర్ కంప్లీట్ అని చెప్పి స్నాప్ పెట్టిన అతను. ఈయన ఎవరు అసలు? ఫ్రెండా? వాళ్ళ ఫ్రెండ్. ఓహో, ఈయన ఏంది? ఈయన చోటాడానా ఏంది? అంతే, చోటాడా. అంటే ఈ బ్యాచ్ అంతా ఏంది? అంటే ఇదివరకు ఏమన్నా వీళ్ళకు మర్డర్ చేసిన ఇవి ఏమన్నా ఉన్నాయా వీళ్ళకి? అట్లాంటివి ఏం లేదన్న. అంటే నార్మల్గానే ఉండేది అందరితోని. వీళ్ళపైన కూడా అట్లా అంటే నార్మల్ గొడవలు అంటే ఎవరైనా ఏరియాలో గొడవలు పెట్టుకుంటే కేసులు వాళ్ళపైన వీళ్ళపైన నార్మల్గా ఉంటాయి కదా. ఫ్రెండ్స్ గొడవలు అట్లా పెట్టుకునేది కానీ మర్డర్ ఇట్లాంటిది ఏం కూడా లేదు. దీంతో హైలైట్ అయిపోదాం అనుకున్నారు అనుకోవచ్చా? మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు? అంటే వాళ్ళ అమ్మాయి విషయం కాబట్టి మాకు కూడా సరిగ్గా అంటే హైలైట్ అయిదామనే పెట్టుకురా, లేదంటే ఇంకేమైనా పగలు ఉన్నాయా మనకి మధ్యలో తెలియదు. ఈ మధ్యలో ఎవరైతే పరమేష్ పిలిచిండో అప్పుడే సైడ్కి రారంటే సరే సైడ్కి వచ్చి మాట్లాడుకుంటుంటే సడన్ గా ఏదైతే మనోజ్ ఉన్నాడో చాకు తీసినట్టు. మనోజేనా ఫస్ట్ అటాక్ చేసింది? అంటే చాకు తీసినట్టు ఆయన వెనక జేబులో నుంచి. అప్పటికి ఎవరు వాళ్ళ మమ్మీకి కాల్ చేసి మాట్లాడుతుండు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాళ్ళ మమ్మీకి కూడా కాల్ చేసిండు. ఆ సెకండ్స్లో మా మమ్మీ ఇట్లా చంద్రిక వాళ్ళ బ్రదర్స్ వచ్చారు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే మాట్లాడుతుంటేనే ఆయన చాక్ తీసుకొని కొట్టేసిండంట. వీళ్ళు ఫ్రెండ్స్ పక్కన లేరు అప్పుడు చాక్ తీసుకొని కొట్టేసే టైం. అయితే అదే టైంలో ఆ చాక్ తీసినప్పుడు సుబ్బు అనేటోడు వెనక నుంచి వచ్చి పట్టేసుకుండు. ఈ చాక్ ఎప్పుడైతే చూసిండో ఇంకొకరికి చేసినట్టు ఆ చాక్ పాస్ చేసిండు. ఈ కార్తిక్ ని కూడా ఏదైతే 8 to 12 మెంబర్స్ వచ్చారో ఈ కార్తిక్ ని కూడా కొడుతారు. అప్పటికి వీళ్ళు అందరూ అబ్జర్వ్ చేయలేకపోయారు. అంత కొడతారేమో అని అంత అనుకున్నా చాకు తీసి కుట్టేస్తారు కూర్చుతారని అంత అనిపించలేదు. వాళ్ళు తీసుడు మీకు ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళందరూ ఒక ప్రీ ప్లాన్ గానే చేసిరు అనుకుంటారా? అన్ఎక్స్పెక్టెడ్ గా గొడవలో డిస్కషన్ అయ్యి అటాక్ జరిగింది అనుకుంటున్నాం? ప్లానే అనుకుంటున్నాం మేము. ప్లానే అనుకుంటున్నాం. నార్మల్ గొడవ అంటే ఏదో కొట్టుతారు, లేదంటే అట్లా మీద ఏదైనా ఇట్లా చెట్పట్లాగా పెడతారు, ఏదో చిన్న గాయం చేస్తారని అనుకున్నాం. కానీ చంపుదామని ఫిక్స్ అయ్యి వచ్చారని తెలిసింది మాకు కూడా. మరి ఆయన ఫ్రెండ్స్ ఎవరన్నా మాకు కూడా థ్రెట్ ఉంది మేము ఏమైనా మీడియాలో మాట్లాడితే అని భయప్రాంతాలకు గురయ్యే ప్రయత్నం లేదు? అట్లా ఏం లేదు. అందరు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు. అవును. ఎటువైపు ఇప్పుడు మీడియా రాగానే అందరు అక్కడక్కడ వెళ్ళిపోయారు. తింటురా? ఏం చేస్తారు అంటే తింటారు, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా దాని గురించి తింటారు అంతే. ఒకసారి నేను కెమెరా పెట్టాను, ఒకసారి నాకు ఆ పర్సన్స్తో మాట్లాడుతాను. ఇంకో విషయం ఏంటంటే ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ ఫ్రెండ్కి జరిగిన అన్యాయం కావచ్చు, అది కావచ్చు, ఇది ఇట్లాంటిది ఇంకొకరికి కాకుండా దీంట్లో ఇప్పుడు నార్మల్ మేము పోలీసులతో కూడా వాళ్ళతో మా రామకృష్ణ సిఐసి వీళ్ళతో మాట్లాడితే అందరితో మాట్లాడితే యాక్షన్ తీసుకుంటామని అన్నారు. కానీ అరెస్ట్ చేస్తే అంత ఈజీగా ఇప్పుడు రీసెంట్గా ఒక అక్కది కూడా అయింది వైష్ణవిది. అప్పుడు నార్మల్ అరెస్ట్ చేస్తే అయిపోతుంది, అంత ఈజీగా అయిపోయింది. ఒక చాకు తెచ్చుడు పొడుచుడు అయిపోయింది. అంత ఈజీగా కాకుండా దీన్ని కూడా ఒక సెక్షన్ లాంటిది తెచ్చి ఇట్లా చేస్తే అరే నా చంపేస్తారా, రోడ్డు మీద నరికి చంపుతారు, పోలీసులు ఒక సెక్షన్ ఉంది దీనికి, మర్డర్ చేస్తే చంపుతారు, రీశిక్ష చేస్తారనే లాంటిది ఒక సెక్షన్ తీసుకురావాలని అనుకుంటున్నాం మేము. ఓకే, ప్రీవియస్గా మీరు ఇక్కడనే కాబట్టి పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి ప్రీవియస్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అయినా వాళ్ళది, అమ్మాయి వాళ్ళది, లేదంటే ఇది ఫస్ట్ టైమా? అంటే ఈ మర్డర్లు చంపడం అనేది అయితే నాకు తెలిసిన తర్వాత ఫస్ట్ టైం అనే తెలుసు. ఇంక ఇంతకుముందు చంపడం అట్లాంటిది అయితే తెలియదు. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఫైనల్గా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేది కూడా ఏంటంటే వాళ్ళు 12 మంది అయిపోయారు, వీళ్ళు 3 అయిపోయారు. ఆ కత్తి తీసినప్పుడు కూడా అటాక్ చేసే టైంలో కూడా పట్టుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ స్టార్టింగ్లో డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఫ్రెండ్సే పిలిపించారు అనే విధంగా అది రాంగ్ అనేది చెప్తా ఉన్నారు. అదేం లేదు, జస్ట్ మ్యాచ్ కోసం పిలిచిరు వీళ్ళు. ఆ సందర్భంలో జరిగిన సంఘటన అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లానింగ్ అనేది ఉంది. 100కి 200% ఈరోజు ఖతం చేయాలనే ప్లానింగ్తో వచ్చారు కాబట్టి ఇతను చేయిలు పట్టుకున్న ఇంకొక అతనికి కత్తియగానే ఆయన అటాక్ చేయడం జరిగింది అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తం మీద అక్కడ మనం ఆల్రెడీ ఆ ప్రదేశానికి కూడా వెళ్ళి
చూపించే ప్రయత్నం అయితే చేసినాం. అక్కడ కూడా చాలా చాలా దారుణంగా, అంటే సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి, మరి అయినా సరే అంత మంది ఉన్న సందర్భంలో ఇంత లొల్లి అవుతుంటే కూడా ఎవరు కాపాడే ప్రయత్నం చేయలేదు అనేది ఒక అనుమానం అయితే, డౌట్ వస్తూ ఉన్నది. ఇది మొత్తం మీద. రైట్, థ్యాంక్ యూ సో మచ్.